బహుభాషావేత్త, భారత మాజీ ప్రధాని, నవభారత ఆర్థిక రూపశిల్పి పివి నరసింహారావు గారు 1921 జూన్ 28న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జన్మించారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో BA పట్టా పొందారు. ఆ తర్వాత బాంబే యూనివర్సిటీ మరియు నాగ్పూర్ యూనివర్సిటీలో లా పట్టా పొందారు. పివి నరసింహారావు గారు అది 1939వ సంవత్సరం. 18 ఏళ్ల యువకుడు జాతీయోద్యమ నినాదాన్ని అందుకున్నాడు. తెలంగాణ నుంచి త్రిపురకు వెళ్లాడు. కాంగ్రెస్ మహాసభలకు హాజరయ్యాడు. ఆ సభలో ప్రముఖుల ప్రసంగాలు ఆ టీనేజ్ కుర్రాల్లో చైతన్యం నింపాయి, రాజకీయాలపై ఆసక్తిని పెంచాయి. నాటి ఆ యువకుడే దేశ ప్రధాని అయ్యాడు. అతనెవరో కాదు, తెలుగు తేజం పివి నరసింహారావు. ఇలా 1939వ సంవత్సరం పివి జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయనకు రాజకీయాలపై ఆసక్తి పెరిగేలా చేసింది. చదువుకుంటూనే రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ అంచెలంచెలుగా ఎదిగారు. ఒక దశలో పివి తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు. తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. న్యాయవాదిగా స్థిరపడాలా, రాజకీయాల్లో కొనసాగాలా? ఈ 2 ప్రశ్నలు ఆయన ముందున్నాయి. చివరికి రాజకీయాల్లోనే కొనసాగాలని భావించారు. 30 ఏళ్ల వయసులో 1951లో క్రియాశీల రాజకీయాల్లోకి పివి అడుగులు వేశారు. మంతని ఎమ్మెల్యేగా 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా పివికి పదవి దక్కింది. 1952లో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వహించారు. అలాగే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కార్యదర్శి పదవి చేపట్టారు. ఎన్నికల బరిలో నిలిచిన తొలిసారి ఓటమిని ఎదుర్కొన్నారు. 1952లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయినా వెనుకడుగు వేయలేదు. ఆ తర్వాత మంతని నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1955 నుంచి 1977 వరకు దాదాపు 22 ఏళ్లు మంతని ఎమ్మెల్యేగా కొనసాగారు. పివిని ఎన్నో పదవులు వరించాయి. 1958 నుంచి 60 వరకు పబ్లిక్ అకౌంట్ సభ్యుడిగా పనిచేశారు. 1960-61లో విద్యా ప్రాంతీయ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. 1962-64లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం నీలం సంజీవరెడ్డి కేబినెట్లో న్యాయ, జైళ్ల శాఖ మంత్రిగా పనిచేశారు. 1964-67 వరకు అధికార భాషా సంఘం సభ్యుడిగా విధులు నిర్వహించారు. 1967లో అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్లో హెల్త్ మినిస్టర్గా, 1968-71 మధ్య ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేశారు. 1971-73లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగాను పివి నరసింహారావు పనిచేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం రద్దయిపోయింది. ఈ పరిణామాల తర్వాత రాష్ట్ర రాజకీయాల నుంచి పివి తప్పుకున్నారు. రాష్ట్ర రాజకీయాల నుంచి పివి తప్పుకున్న తర్వాత కేంద్ర పాలిటిక్స్ పై పివి ఫోకస్ పెట్టారు. 1974లో ఏఐసిసి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఎంపీ నుంచి పిఎం వరకు ప్రస్థానం. పివి 1977లో హన్మకొండ నుంచి లోక్సభ సభ్యుడిగా గెలిచారు. 1978లో పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్గా నియమితులయ్యారు. 1980-84 వరకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కేబినెట్లో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1984లో కేంద్ర ప్రణాళికా మంత్రిగా, ఆ తర్వాత హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1985లో రక్షణ మంత్రిగా పనిచేశారు. 1985 నుంచి 88 వరకు మానవ వనరుల శాఖ మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే జాతీయ స్థాయి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటు అప్పుడే ప్రారంభమైంది. 1988లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిగా పనిచేశారు. అదే ఏడాది విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1989లో మహారాష్ట్రలోని రామ్టెక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ప్రధానిగా పివి 1989లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, అధికారం కోల్పోయింది. అప్పుడు పివి క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత జరిగిన 1991 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా అనూహ్యంగా పివి పేరు తెరపైకి వచ్చింది. అప్పుడు ఆయన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 1991 జూన్ 20 ప్రధానిగా పివి నరసింహారావు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని పదవిని అలంకరించిన తొలి దక్షిణ భారతీయులు ఒకే ఒక తెలుగువారు పివి నరసింహారావు. 1991 నుండి 1995 వరకు ఆయన ప్రధానిగా ఉన్నారు. బహుభాషావేత్త, రచయిత, భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు బీజం వేసిన అపర చాణక్యులు, కుంటుతున్న భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరణ విధానాల ద్వారా పట్టాలెక్కించిన వారు. నాడు తగిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపించారు.
మన్మోహన్ సింగ్ సహకారంతో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల దేశం ముందుకు సాగేందుకు ఉపయోగపడ్డాయి. ప్రధాని పదవి చేపట్టినప్పుడు రోజువారీ ఖర్చులకు డబ్బు లేని స్థితిలో దేశం. పివి నరసింహారావు భారత 9వ ప్రధాని, హిందీయేతర బెల్ట్ నుండి 2వ ప్రధాని, దక్షిణాది నుండి తొలి ప్రధాని. రాజీవ్ గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ పార్టీకి నాయకులు లేకుండా పోవడంతో పివి నరసింహారావు ఆమోదయోగ్యుడిగా కనిపించారు. అప్పటికీ ఆయన దాదాపు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ నంద్యాల నుండి గంగుల ప్రతాపరెడ్డితో రాజీనామా చేయించి లోక్సభకు పంపించారు. తెలుగువాడు కావడంతో ఎన్టీఆర్ నాడు టీడీపీ తరపున పోటీ పెట్టలేదు. నెహ్రూ గాంధీయేతర కుటుంబం నుండి క్లిష్ట సమయంలో పూర్తికాలం పూర్తి చేసుకున్న మొట్టమొదటి ప్రధాని పివి. 1991 చివరి నాటికి భారత ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. చమురు ఖరీదుగా మారింది. దిగుమతికి తగినంత విదేశీ మారకద్రవ్యం లేదు. చేతిలోని విదేశీ మారకద్రవ్యపు నిల్వలు 3 వారాలకే సరిపోతాయి. 1991 జనవరి నాటికి ప్రభుత్వం దివాలా తీసే పరిస్థితి. రూపాయి విలువ పడిపోయింది. అప్పులు పుట్టలేదు. పీవీకి ముందు బంగారాన్ని తనఖా పెట్టి కొంత సొమ్ము తెచ్చి అప్పులు తీర్చాల్సిన పరిస్థితి. 67 టన్నుల బంగారాన్ని విమానంలో ఇంగ్లాండ్కు పంపి ఐఎంఎఫ్ వద్ద కుదువపెట్టి $2.2 బిలియన్ రుణం తెచ్చారు. ద్రవ్యలోటు 12.7 చారిత్రక గరిష్టానికి చేరుకుంది. ప్రభుత్వ రుణం జీడీపీలో 53% చేరుకుంది. అప్పటి నుంచి సంస్కరణలు అమలు చేశారు. దేశాన్ని ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించేందుకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులకు అవకాశం కల్పించారు. చెల్లింపులు సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు రూపాయి విలువ తగ్గించారు. దీనిని 2 విడతలుగా తగ్గించారు. 1991 జూలై 1 9 పైసలు, ఆ తర్వాత 2 రోజులకు మరో 11 పైసలు తగ్గించారు. ఆయన సంస్కరణల వల్ల దీంతో ద్రవ్యోల్బణం తగ్గి ఎగుమతులు పెరగడానికి అవకాశం ఏర్పడింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు ప్రతిపాదించారు. పన్ను సంస్కరణలు తెచ్చారు. ఇవి ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గేందుకు దోహదపడ్డాయి. మన్మోహన్ సింగ్ను కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమించారు. వడ్డీ రేట్లకు సంబంధించి బ్యాంకులకు స్వేచ్ఛ ఇచ్చారు. ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు వీలు కల్పించి పోటీతత్వాన్ని నింపారు. సెబీకి 1992లో చట్టబద్ధత కల్పించారు. 1991లో నూతన పారిశ్రామిక విధానం తెచ్చారు. 8 రంగాలు మినహా మిగతా అన్ని రంగాల్లో ప్రైవేట్ అడుగు పెట్టేందుకు అవకాశం కల్పించారు. విదేశీ పెట్టుబడులకు అనుమతి కొన్నింట 100% వరకు అనుమతించారు. పీవీ సంస్కరణలతో కరెంటు ఖాతా లోటు తగ్గుముఖం పట్టింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. ప్రైవేటు పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు పెరిగింది. పివి నరసింహారావు సంస్కరణలు, ఆ తర్వాత నరేంద్ర మోదీ వరకు వచ్చిన ప్రభుత్వాల దూరదృష్టి కారణంగా 1991లో ఈ 3 దశాబ్దాల్లో విదేశీ మారకపు నిల్వలు $500 బిలియన్ చేరుకున్నాయి. లైసెన్స్ రాజుకు చెల్లిచీటీ పాడారు. పివి అమలు చేసిన సంస్కరణలే నేడు దేశానికి వెన్నుముకగా నిలిచాయి. అందుకే ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వచ్చింది. చివరికి కేంద్ర ప్రభుత్వం ఆ డిమాండ్ను నెరవేర్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే విలేజ్ వాయిస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.